ఇప్పుడే ఇప్పుడే తీసుకుంటా. అమ్మా తమ్ముడు నా వేలు చీకటలేదు చూడమ్మా. అన్నపూర్ణ అన్నపూర్ణ కోతల కాలం కదా నీ దర్శనం చేసుకుందామని మంచి సమయానికి వచ్చాను. ఏంటి అలా చూస్తావు? నా బాకీ సంగతి మర్చిపోయావేంటి? అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది. ఓరి దేవుడా, మా అన్నపూర్ణకి ఎన్ని కష్టాలు పెట్టావురా. ఇలా బిడ్డనిచ్చావు, అలా తీసుకుపోయావు. తన మంచి కోరి నన్ను నమ్మ ఉంటుంది. నీ బిడ్డలకు కూడుట ఏ కొరత లేకుండా నేను చూసుకుంటానంటే ససేవిరా ఒప్పుకోదు. అరే ఏం చేస్తాం? ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు. ఏం చేసినా పాప కమ్మగా ఉన్నాయి. తిరు. మా అమ్మ అన్నం పెడుతుంది. అమ్మా ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా. అమ్మా కొన్ని సంఖ్యలో అన్నం లేదమ్మా. నీకు అదృష్టం లేదురా రంగా. ఇలారా అన్నపూర్ణ, పిల్లలు ఆకలితో మాడిపోతూ ఉంటే నీకు గాలి లేదే. నాది వెన్న లాంటి మనసు, వాళ్ళని చూస్తుంటే ఏడుపు వస్తుంది. అరే రంగా, ఈ శనగలు తిని నీళ్లు తాగు, ఆకలి తీస్తుంది. రంగా అవి తినకు, పారేయరా. అయ్యో రామా, పసిబిడ్డల నోటి దగ్గర తిండి తీసేస్తావేం పిచ్చిదానా? భలే తల్లివే నువ్వు. రంగా నువ్వు తిను, మీ అమ్మ ఏమనంటే నేనున్నానులే. రంగా నిన్నే. రంగా ఇటు చూడు, నీకు ఆ శనగలు కావాలా, అమ్మ కావాలా? తల్లికి తగ్గ పిల్లలు, తిండి పెట్టకుండా పిల్లల్ని ఎన్నాళ్ళు కాపాడుతావు? అన్నపూర్ణ, ఇటువంటి సమయాల్లో పట్టుదలలు పనికిరావు. సమయస్ఫూర్తి ఉండాలి. ఏ ఎండగా ఆ గొడుగు పట్టాలి. సరే, ఓర్పుగా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటా. వస్తా. రంగా మాట్లాడు, అమ్మతో మాట్లాడమ్మా. ఆకలి ఆకలి శనగలు ఆకలి బాబు రంగా 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 అలమటిస్తున్నాడు. వాడికింత అన్నం కావాలి, ఆకలి, వాడి ఆకలి తీరాలి. పాపయ్య, నా బిడ్డ బ్రతకడానికి ఇంత అన్నం పెట్టు. వాడు కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని పడున్నాడు పాపయ్య.